హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కాకరకాయ తీపి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు కాకరకాయలు తెచ్చేసుకున్నా కూడా ఈ విధంగా చేసేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడ 1/2 కేజీ కాకరకాయని తీసుకొని ఇలా 2 వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం పైన ఉన్నటువంటి తొక్కని లైట్గానే తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఆయిల్లో ఫ్రై అయ్యి బెల్లం వేస్తాం కాబట్టి అంత చేదేమీ అస్సలు ఉండదు. తీసుకోపోయినా పర్వాలేదండి, మనం పై తొక్కని డైరెక్ట్గా కట్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అన్ని కడిగేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఇక్కడ కాకరకాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఒక 6 లేదా 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఈ కాకరకాయ ముక్కలన్నిటి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈలోపు మనం దీంట్లోకి కావాల్సినటువంటి బెల్లం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొన్ని ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి అలా తిప్పేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజు 3 ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో బెల్లాన్ని ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని బెల్లాన్ని కూడా ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోండి. దీంట్లో ఉప్పు అలాగే కారం, తీపి సరిపడా ఉందా లేదా చూసుకొని ఒకవేళ మంట ఎక్కువైనా కూడా కొద్దిగా తీపిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా బెల్లాన్ని వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి కాకరకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ కాకరకాయలు అన్నీ కూడా మరి రోస్ట్గా ఫ్రై చేసుకోకుండా కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి మరొక ప్లేట్లోకి వేసేసుకొని మరి బాగా ఫ్రై చేసుకోవద్దండి, కొద్దిగా ఈ విధంగా చూసుకొని లైట్గా తీసేసుకోండి. ఇదే దీనిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను తుంపి ఇలా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ఇక్కడ పచ్చిపప్పును కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు, సాయమైన పప్పు కూడా వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నవంటి ఈ ఉల్లిపాయ కారాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి కలర్ అనేది షేడ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని వేయించుకోవాలి. ఇలా ఇదంతా వేగి కలర్ అనేది చేంజ్ అయ్యి కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ కూడా అవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు కొద్దిగా కారం అనేది ఎక్కువైద్ది అనిపిస్తే మీరు ఒక చిన్న గిన్నెలోకి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే కాకరకాయ పీసెస్ అన్నిటి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి అంతలా కలిపేసుకోండి. మనం తీసి పెట్టుకున్నామంటే ఉల్లిపాయ కారం ముక్కలకి సరిపడా చూసుకొని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి, సరిపోతే అలా వదిలేసేయండి. తర్వాత మనము ఆ ఉల్లిపాయ కారాన్ని దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. 1 వీక్ 10 డేస్ బయట ఉన్నా కూడా ఏమాత్రం పాడవదు. మనం దీన్ని చక్కగా తినేయచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.